ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సూపర్ 6 హామీలు పూర్తి చేశామని చంద్రబాబు దబాయింపు మాటలు చెప్పడం సరికాదన్నారు కాకినాడ వైఎస్ఆర్సీపీ నేతలు. మతలబులు లేకుండా బాబు సంక్షేమ పథకాలు ఏవి అమలు చెయ్యరని విమర్శించారు. కాకినాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆవిష్కరించారు. కాకినాడ పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణరాజు, ముద్రగడ పద్మనాభం, వంగ గీత, దౌలూరి దొరబాబు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లికి వందనం పథకాన్ని లబ్ధిదారులు అందరికీ వర్తింపచేయాలని, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని వంగగీత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆగస్టు 15వ తారీఖుని బస్సు ఉచిత బస్సు కూడా చేస్తా అన్నాడు. మరి ఏం మతలబు లేకుండా చేస్తాడో లేదో చూడాలి మనం. కానీ ఇంకొక 3 హామీలు ఉన్నాయి. ప్రతి ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు ఇస్తాను ప్రతి నెల అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. రైతులకి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అవి కూడా ఏ విధంగా ఆయన చేస్తాడో ఖచ్చితంగా మనం చూడాలి. ఎందుకంటే ప్రజలకు తూతూ మంత్రంగా చేస్తే కరెక్ట్ గా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక నమ్మకంతో చేయాలి. ఈవేళ మీరు ఒక సంవత్సరం ఎవరిస్తారు, ఈ ఒక సంవత్సరం బాకీ కూడా చెల్లించాల్సిందే. మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని లక్షలు అయితే చెప్తున్నారో అన్ని లక్షల మందికి మొదటి సంవత్సరం 24, 25 సంవత్సరానికి కూడా ప్రజలకు మీరు బాకీ ఉన్నారు, తల్లికి బాకీ ఉన్నారు, పిల్లలకి బాకీ ఉన్నారు. ఆ బాకీ చెల్లించాల్సిందే. అది చెల్లించే వరకు మేము పోరాడతాం. ఆ రోజు మా వాగ్దానం వచ్చి ఒకరికి ప్రతి కుటుంబానికి ఒకరికి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈవేళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని మీరు చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈ 2వ సంవత్సరంలో వచ్చినప్పటికీ కొన్ని కుటుంబాలకే కావాల్సిన కుటుంబాలకో లేదా కొన్ని కుటుంబాలకే మీరు సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ కొంతమంది పక్కకు తీసేసి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అర్హులు అయితే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఇవ్వాలి.